హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అద్దం ఏ దిశలో ఉండాలో మీకు తెలుసా? మీ ఇంటిని ఎప్పుడూ సుఖంగా, సంతోషంగా, నిండుగా ఉంచుకోవడానికి ఒక సులభమైన మార్గం అద్దం. వ్యాపారంలో పురోగతి కోసం చాలా మంది దక్షిణ దిశలో అద్దం వేస్తూ ఉంటారు. కానీ వాస్తుశాస్త్ర ప్రకారం ఇది సరైనది కాదు. ఇంటికి ఈశాన్య దిక్కు నీటి దిక్కుగా చాలా మంది చెబుతారు. ఈశాన్యం అంటే తూర్పు, ఉత్తరం, మధ్య దిశ. మీరు ఇక్కడ అద్దం పెట్టవచ్చు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరాన ఉంచిన అద్దాలు ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటాయి. అలాగే 6-6 అద్దం కూడా చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వీక్షకుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా తూర్పు లేదా ఉత్తరం గోడకు అద్దం వేలాడదీయాలని జ్యోతిష శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ప్రతి ఇంట్లో అద్దం ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి వ్యక్తికి వారి రోజువారీ జీవితంలో ఇది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ప్రతి ఇంట్లో ఏదో మూలన ఖచ్చితంగా అద్దం ఉంటుంది. అయితే ఈ అద్దం కూడా మీ అదృష్టానికి సంబంధించిందే అంటున్నారు వాస్తు నిపుణులు. ఇది మన ముఖాన్ని అందంగా ఉంచుకోవడంలో సహాయపడుతుంది. అందుకే ఇలాంటి అద్దాన్ని ఇంట్లో సరైన దిశలో ఉంచుకోవడం అతి ముఖ్యం. తద్వారా వ్యక్తి సానుకూల ఫలితాలను కూడా పొందుతాడు. కానీ అద్దం తప్పు దిశలో ఉంచడం వల్ల ఇంట్లో నివసించే వారికి అనేక రకాల సమస్యలు వస్తాయి. అద్దాన్ని సరైన దిశలో ఉంచడం చాలా ముఖ్యం. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో అమర్చిన అద్దం ద్వారా ఒక ప్రత్యేక రకమైన శక్తి ప్రసరిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మీ ఇంట్లో అద్దం ఉంచేటప్పుడు దాని దిశలో ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఇంట్లో అద్దం సరైన దిశలో ఏ విధంగా ఉండాలి, వాస్తు ప్రకారం ఏ పరిమాణంలో ఉండే అద్దాలు సరైనవి, ఈ విషయాలన్నీ వాస్తు శాస్త్రంలో వివరించబడ్డాయి. మీ ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుంది. అద్దాలకు సంబంధించిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటికీ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంట్లో అద్దం ఎప్పుడు ఇంటికి దక్షిణం, నైరుతి దిశలో పెట్టకూడదు. అద్దం నీటి వనరు కాబట్టి దానిని సరైన దిశలో ఉంచడం అవసరం. దక్షిణ లేదా పడమర గోడలపై ఉంచిన అద్దం వ్యతిరేక దిశల నుండి వచ్చే శక్తిని ప్రతిబింబిస్తుంది. అసలు ఏ రకాలైన అద్దాలను మనం పెట్టుకోకూడదు. ఇంట్లో ఎప్పుడూ రంగురంగుల అద్దాలు పెట్టకండి. అది చెడు అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలాగే మీ పడక గదిలో అద్దాలను అమర్చకండి. నీటి వనరుగా ఉండడం వల్ల అద్దం కూడా శ్రేయస్సును తెస్తుంది. కానీ దాని స్థలం సరిగ్గా ఉంటేనే అది ప్రభావవంతంగా ఉంటుంది. ఇంటి గోడకు దక్షిణం వైపు అద్దం పెట్టకూడదు. ఈ దిక్కు యముడికి ఆస్థానంగా చెబుతారు. దీని ప్రభావంతో ధన నష్టం కలుగుతుంది. వ్యాపారంలో పురోగతి కోసం చాలా మంది దక్షిణ దిశలో అద్దం వేస్తారు. కానీ వాస్తుశాస్త్ర ప్రకారం ఇది సరైన కాదు. అసలు ఇంటికి అద్దం ఏ దిక్కున పెట్టాలి? ఇంటికి ఈశాన్య దిక్కు నీటి దిక్కుగా చెబుతారు. ఈశాన్యం అంటే తూర్పు, ఉత్తరం, మధ్య దిశ. మీరు ఇక్కడ అద్దం పెట్టవచ్చు. ఇంటికి తూర్పు లేదా ఉత్తరాన ఉంచిన అద్దాలు ఎల్లప్పుడూ శుభప్రదంగా ఉంటాయి. అలాగే 6-6 అద్దం కూడా చాలా శుభప్రదమని చెబుతారు. వీక్షకుడి ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉండేలా తూర్పు లేదా ఉత్తరం గోడకు అద్దం వేలాడదీయాలి. అద్దాలను ఎక్కడెక్కడ ఉంచుకుంటే ఏమేమి జరుగుతాయి, ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిగా డైనింగ్ టేబుల్ ముందు అద్దం ఉంచండి. అది శ్రేయస్సుని కలిగిస్తుంది. రెండవదిగా డ్రాయింగ్ రూమ్ ఉత్తర గోడపై అద్దం ఉంచండి. మూడవదిగా అద్దాన్ని చతురస్రాకారం లేదా వృత్తాకారంగా తయారు చేయవచ్చు. కానీ వింత డిజైన్ మాత్రం ఉండకూడదు. నాలుగవదిగా మూలలో లేదా అల్మారాలో అద్దం ఉంచండి. అది మీ సంపదను పెంచుతుంది. ఐదవదిగా ఉత్తర దిక్కును సంపదల కుబేరుని దిక్కుగా పరిగణిస్తారు. దక్షిణ దిశలో అద్దం ఉంచడం వలన అద్దంలో ఉత్తరం నుంచి చిత్రం కనిపిస్తుంది. కాబట్టి ఇది మంచిది కాదు. ఆరవదిగా చాలా బరువైన, పదునైన లేదా విరిగిన అంచులో ఉన్న అద్దాన్ని ఎప్పుడూ ఇంట్లో ఉంచవద్దు. అలాగే త్రిభుజాకారంలో ఉంటే 3 మూలల అద్దం వాడకూడదు. ఇది ప్రతికూలతను పెంచుతుంది. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితేనే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.